వెల్కమ్ టు శాస్త్రి స్మయో. ఈ డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు ప్రజలని నాలుగు గోడల మధ్య కూర్చుని సులువుగా దోచుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు అనే తేడా అసలు లేనే లేదు. వాళ్ళకు కావలసింది అమాయకత్వం లేదా నిర్లక్ష్యం. ఈ రెండే పెట్టుబడులు. 2023 సంవత్సరంలో సైబర్ నేరగాళ్లు భారతదేశంలో 277 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారు. 2024 సంవత్సరానికి వచ్చినట్లయితే అది 1500 కోట్లకు పైగా ఉంది. ఇక 2025 సంవత్సరంలో సైబర్ నేరగాళ్లు ప్రజల నుంచి దోచుకున్నది 3000 కోట్లకు పైగానే ఉంది. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకి అర్థమవుతుంది. బ్యాంకర్స్ అంటూ ఫోన్ చేస్తే అమాయకంగా మన ఓటీపీ, పాస్వర్డ్, పిన్ షేర్ చేస్తే మన అకౌంట్ ఇక ఖాళీయే. మీ బ్యాంక్ అకౌంట్ తోటి పాన్ లింక్ చేసుకోండి, లేకపోతే మీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది అని ఒక లింక్ పంపిస్తే ఆ లింక్ని క్లిక్ చేస్తే మన అకౌంట్ ఖాళీ అయిపోతుంది. మరోసారి పలానా ప్రధానమంత్రి, పలానా ముఖ్యమంత్రి ఫ్రీ స్కూటీ స్కీమ్, ఆ స్కీమ్, ఈ స్కీమ్ అంటూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అంటే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మన పని మటాషే. కొంతమంది కొన్ని అనవసరమైన వెబ్సైట్లో తల దూరిస్తే సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెడితే ఎక్కడ పరువు పోతుందోనని చేతి చమురు వదులుచుకునేవాళ్ళు మరికొంతమంది. ఇలా ఎన్నో మోసాలు, ఎన్నో సైబర్ నేరగాళ్ల అకృత్యాలు. అయితే చిన్న చిన్న మొత్తాల్లో సైబర్ నేరగాళ్ల బారిన పడి నష్టపోతున్న చిన్న బాధితుల్ని ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ స్కీమ్ విధి విధానాలు ఏంటి, అసలు ఆ కండిషన్స్ ఏంటి, ఆ స్కీమ్లో చిన్న మొత్తాల్లో సైబర్ నేరగాళ్ల బారిన పడి నష్టపోయిన బాధితులు ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఇలాంటి పూర్తి వివరాలతో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్బీఐ కొత్త స్కీమ్. ఈ స్కీమ్ కండిషన్ ఎలా ఉన్నాయంటే, మొదటి కండిషన్ 50,000 లోపు సైబర్ నేరాల వల్ల మోసపోయిన బాధితులకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. అంటే మనం సైబర్ నేరాల వల్ల నష్టపోయిన అమౌంట్ 50,000 లోపే ఉండాలన్నమాట. అది మొదటి కండిషన్. రెండో కండిషన్, మనం నష్టపోయిన అమౌంట్లో 85% పైగా 85% అమౌంట్ మనకి వెనక్కి వస్తుంది. నష్టపోయిన అమౌంట్లో ఈ 85%లో ఆర్బీఐ 65% తన వాటాగా ఇస్తుంది. ఇక మన బ్యాంకు 10% ఇస్తే అవతల బ్యాంకు, అంటే మన అమౌంట్ ఏ బ్యాంక్ అయితే పోయిందో ఆ బ్యాంకు 10%, మొత్తం మీద 85% మనకి నష్టపరిహారంగా వెనక్కి వస్తుంది. ఇక మూడో కండిషన్ ఏంటంటే, సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే మనం ఈ సైబర్ క్రైమ్ సెల్కి కానీ మన బ్యాంకుకి కానీ 1930 కాల్ సెంటర్ ఫోన్ నెంబర్ ద్వారా మనం కంప్లైంట్ చేయాలి తప్పనిసరిగా విత్ ఇన్ 5 డేస్లో. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో మనం రిపోర్ట్ కూడా ఇవ్వాలి విత్ ఇన్ 5 డేస్లో. 5 డేస్ తర్వాత ఒకవేళ మనం కంప్లైంట్ చేస్తే ఈ ఆర్బీఐ కొత్త స్కీమ్కి మనం ఇనెలిజిబుల్, మనం అర్హులుగా కాకుండా పోతాం. ఇది చాలా క్రూషియల్ పాయింట్ దీంట్లో. ఇక తర్వాత కండిషన్ ఏంటంటే, ఈ స్కీమ్ మన లైఫ్ టైంలో మనకి ఒక్కసారి అప్లికబుల్ అవుతుంది. అంటే మనం ఫస్ట్ టైం సైబర్ నేరగాళ్ల బారిన పడి మన అమౌంట్ పోగొట్టుకున్నట్లయితే ఫస్ట్ టైమే ఈ స్కీమ్ మనకి అప్లై అవుతుంది. అంటే ఒకే ఒక్కసారి ఇది మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సో ఈ కండిషన్స్ మీట్ అయితే తప్పనిసరిగా ఆర్బీఐ చిన్న మొత్తాల్లో సైబర్ నేరగాళ్ల బారిన పడిన వ్యక్తులకి వాళ్ళ నష్టాన్ని భర్తీ చేస్తుందన్నమాట. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆర్బీఐ కొత్తగా ఇష్యూ చేసిన నోటిఫికేషన్లో బ్యాంకర్స్ను కూడా ఈ సైబర్ క్రైమ్లో రెస్పాన్సిబుల్ పర్సన్స్గా ఇంక్లూడ్ చేసింది బ్యాంకులు కూడా. ఎందుకంటే ఇవాళ రేపు సైబర్ క్రైమ్ జరుగుతుంటే బ్యాంకులు చాలా ఈజీగా తప్పుకుంటున్నాయి, మీరు చేసుకున్న దానికి మీరే అనుభవించాలన్నట్టుగా మాట్లాడుతున్నాయి. కానీ ఒకవేళ బ్యాంకర్స్ ఫాల్ట్ ఉన్నట్లయితే మనం పోగొట్టుకున్న మొత్తం అమౌంట్ని కన్సర్న్ బ్యాంకే మనకి వెనక్కి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మన బ్యాంక్ డీటెయిల్స్, మన అడ్రస్, మన ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, ఇలాంటి పూర్తి వివరాలని బ్యాంకర్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ మెయింటెనెన్స్ గురించి థర్డ్ పార్టీ కంపెనీస్కి ఇస్తుంటాయి. ఈ థర్డ్ పార్టీ కంపెనీస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటాయి.
ఈ థర్డ్ పార్టీ కంపెనీస్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కొంతమంది ఈ సైబర్ నేరగాళ్ళకి ఈ డేటాను చేరవేస్తే సైబర్ నేరగాళ్ళు అప్పుడు బ్యాంకుల రూపంలో మనకి ఫోన్ చేసి మనని ఈజీగా మోసం చేస్తాయన్నమాట. సో ఈ రకంగా ఏదైనా జరిగితే దానికి మొత్తం బాధ్యత బ్యాంకులే వహించాలి. అంటే బ్యాంకులే మనం నష్టపోయిన అమౌంట్స్ని మనకి ఇవ్వవలసి ఉంటుందన్నమాట. సో ఈ క్రూషియల్గా ఇప్పుడు ఆర్బీఐ ఇష్యూ చేసిన ఈ కొత్త గైడ్ లైన్స్, ఈ కొత్త స్కీమ్లో మనకి అర్థమైంది ఏంటంటే వెంటనే ఈ క్రైమ్ జరిగిన వెంటనే ఇమీడియట్గా మనం 1930 అనే ఫోన్ నెంబర్కి కంప్లైంట్ చేయడం, అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం. విత్ ఇన్ 5 daysలో ఈ సైబర్ క్రైమ్ గురించి మనం కన్సర్న్ బ్యాంకులకి అలాగే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ సెంటర్కి మనం కంప్లైంట్ చేయాలన్నమాట. ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం. మరొక విషయం ఏంటంటే ఎన్ని స్కీములు ఉన్నా ఎన్ని ఉన్నా కానీ మన జాగ్రత్తగా మనం తెలివిగా ఉండకపోతే సైబర్ నేరగాళ్ళు ఈజీగా మనం దోచుకుంటారు. అందుగురించి మన తెలివి, మనం అప్రమత్తంగా ఉండడమే ఈ సైబర్ నేరాల నుంచి మనం రక్షిస్తుంది. అందుగురించి సైబర్ నిపుణులు ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా కొన్ని టిప్స్ని మనం పాటించాలి. అదేంటంటే ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి ఒక ఫోన్ నెంబర్ వాడాలి. ఆ ఫోన్ నెంబర్ని మిగతా కమ్యూనికేషన్స్ కానీ మిగతా బయట వ్యక్తులకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేసుకోకూడదు. కేవలం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కే ఆ ఫోన్ నెంబర్ని మనం బ్యాంకర్స్ తోటి రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇక రెండవ అంశం, ఎక్కడ పడితే అక్కడ వైఫై ఫ్రీగా ఉన్న ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్లో కాకుండా సురక్షితమైన మన బ్రౌజ్ విధానం ద్వారానే మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నమాట. అదొకటి. ఇక మూడోది, మన మొబైల్స్లో ఏది పడితే అది డౌన్లోడ్ చేయకుండా సురక్షితమైన యాప్స్ మాత్రమే మనం ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం, అలాగే మన ల్యాప్టాప్లని ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో ఉంచుకోవడం, ఇలాంటి చర్యలు తీసుకున్నట్లయితే మనం ఈ సైబర్ నేరగాళ్ళని బారి నుంచి బయటపడే అవకాశం ఉందని సైబర్ నిపుణులు చెప్తున్నారు. సో సైబర్ నేరాల నుంచి మనం బయటపడాలంటే రెండు మనం పాటించాలి. ఒకటి తెలివిగా ఉండడం, రెండవది అప్రమత్తంగా ఉండడం. ఈ రెండే మనని శ్రీరామ రక్షగా సైబర్ నేరాల నుంచి రక్షిస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా షేర్ చేయండి.